నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు, దీనికి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. హోమియో వైద్యంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి వీటికి అవి మనకు వివరించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు మనతో స్టూడియోలో ఉన్నారు. సామెతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. కిడ్నీ సమస్యలు అన్నీ మాట్లాడుకునే ముందు ప్రధానంగా చాలా మందిలో కనిపించే మనం ఎప్పుడు మాట్లాడుకునే కిడ్నీ రాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అసలు రాళ్ళు అంటే ఏంటి? నిజంగా రాళ్ళేనా? అవి రాళ్ళు మన బాడీలోకి ఎలా వస్తాయి చెప్తారా? యాక్చువల్గా కిడ్నీ మూత్రపిండాల రాళ్ళు అంటూ ఉంటాం. సో ఏ కండిషన్స్ అయితే స్టోన్ ఫార్మేషన్ రావడానికి రీజన్స్ కనుక కారణాలు కనుక తీసుకుంటే, సో మన ఏ రీజన్స్ అయితే మన బాడీని డిహైడ్రేట్ చేస్తాయో లేకుంటే యూరినరీ కాన్సన్ట్రేషన్ పెంచుతాయో, సో ఆ కండిషన్లో మన కిడ్నీ స్టోన్స్ కానీ మూత్రపిండాల రాళ్ళు రావడం కానీ మనం కామన్గా గమనిస్తుంటాం. ఆ కండిషన్ లీడ్ ఏవి చేస్తుంటే మనం అన్ని రకాల ఫుడ్ తీసుకుంటాం, అన్ని రకాల నార్మల్గా తీసుకుంటాం. ఆ పాయిజనస్ సబ్స్టెన్సెస్ యూరినేషన్ ద్వారా బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వ్యర్థ పదార్థాలు, అవసరమైన ప్రోటీన్ లాంటి పదార్థాలు రిటెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మేజర్గా కిడ్నీ ఫంక్షన్. అది మనకు బీపీని మెయింటైన్ చేస్తుంది, కొద్దిపాటి ఐరన్ని కూడా ప్రొడక్షన్ చేస్తుంది. సో ఎప్పుడైతే యూరినరీ కాన్సన్ట్రేషన్ అయితే పెరుగుతుందో, సో పెరగడం కండిషన్స్ ఏముంటాయి, మనం వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ, ఎక్కువగా సన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, డయాబెటీస్ అన్కంట్రోల్ ఉండడం వల్ల కానీ, ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల ఒక రీజన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కొన్ని రకాల కిడ్నీ ఇష్యూస్ వల్ల, కొన్ని రకాల డయాబెటిక్ అన్కంట్రోల్ ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు స్టోన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే, ఇప్పుడు మనకు తీసుకునే ఆహారంలో ఫ్యామిలీస్లో కనుక టెండెన్సీ కనుక ఉంటే, చిన్న ఇసుక రేణువు నుంచి స్టార్ట్ అయిపోయి అది మనకు 4 mm to 5 mm క్రాస్ అయిన తర్వాతనే మనకు బాడీలో సిమ్టమ్స్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టోన్స్ ఉండే ప్రదేశాన్ని బట్టి, ఉండే నంబర్ని బట్టి, ఉండే వెరైటీని బట్టి మనకు సిమ్టమ్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇనీషియల్గా మనకు 4 mm క్రాస్ అయినంత వరకు మనకి ఇలాంటి మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉండదు. సో ఎందుకంటే మూత్రనాళం సైజ్ అనేది 4 mm కాబట్టి ఈజీగా మనకు కొద్దిపాటి వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోగానే బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే అది more than 5 mm క్రాస్ అయిందో, 6 mm, 8 mm, 10 mm, 12 mm ఉన్న కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. అది ఉండే ప్రదేశాన్ని బట్టి ఓన్లీ మనకు సిమ్టమ్స్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో వెరైటీస్ కనుక తీసుకుంటే మనకి కాల్షియం ఆక్సలేట్ కానీ, కాల్షియం ఫాస్ఫేట్స్ కానీ, స్టోవైడ్ స్టోన్స్ కానీ, సిస్టిన్ స్టోన్ కానీ, యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ ఉంటూ ఉంటాయి. సో కాల్షియం అంటే ఎక్సెసివ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి కొన్ని రకాల ఆర్థరైటిస్ కేసెస్ కంపల్సరీ దే నీడ్ టు యూజ్ ద కాల్షియం సప్లిమెంటేషన్. అది తీసుకోవడం వల్ల ఎక్సెసివ్ అయినా కాకుండా అబ్జార్ప్షన్లో డిఫెక్ట్ వల్ల, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల డిపాజిట్స్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. వాళ్ళకి ఎక్కువ కాల్షియం ఆక్సలేట్ కానీ, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కానీ మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాం. ఇన్ కేస్ ఆఫ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనుకోండి, ఎక్కువ ప్రోటీన్ రిచ్ డైట్. సో ప్రోటీన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, కానీ వీళ్ళు ఏంటంటే అది పాయిజన్ టు దోస్ పీపుల్. ఏ విధంగా అంటే ప్రోటీన్ ఎక్కువగా యూరిక్ యాసిడ్, ఎండ్ ప్రొడక్ట్ ఈజ్ యూరిక్ యాసిడ్ కాబట్టి అవి క్రిస్టల్ రూపంలో ఫార్మేషన్ అయిపోయి కొంతమందికి గౌట్ రూపంలో ఏర్పడడం అంటే గౌటీ ఆర్థరైటిస్ అంటాం. దాన్ని కూడా ప్రాపర్గా కంట్రోల్ చేయకుంటే కొంతమంది కిడ్నీ స్టోన్స్ కూడా అంటే థింగ్ బట్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్ రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అండ్ ఇన్ఫెక్టివ్ స్టోన్స్ అంటే ఎవరైతే యూరిన్ ఎక్కువగా ఆపుకుంటారో, సో నార్మల్గా అటెండ్ చేసే పరిస్థితి లేని పరిస్థితి రెగ్యులర్గా ఆ విధంగా చేయడం వల్ల యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే, సో అఫెన్సివ్ స్మెల్స్తో పాటు క్రిస్టల్స్ డిపాజిట్ అవుతూ యాసిడిక్ ఫార్మేషన్ ఎక్కువ అవడం వల్ల స్టోన్ సైజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఎక్కువ బ్లాడర్ స్టోన్స్ అంటుంటాం, మనం సిస్టైటిస్ రావడం, వీళ్ళకి యూరినరీ బర్నింగ్ రావడం గమనిస్తూ ఉంటాం. సో ఇవి మనకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ మనకు గమనించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఉండే ప్రదేశాన్ని బట్టి అంటే మన కిడ్నీలో అప్పర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ కనుక ఉన్న, లోయర్ పోల్ ఆఫ్ ద కిడ్నీ ఉన్నా కూడా మన డల్ ఏకింగ్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి పెల్విక్ క్యాల్సీ సిస్టమ్ జంక్షన్లో కనుక ఏర్పడితే కనుక వాపు రావడం, యూరిన్ అవుట్పుట్ తక్కువయ్యే ఛాన్సెస్ ఉండడం, డైరెక్ట్గా ఇన్యూరియా రాకుండా డిస్యూరియా అంటే పెయిన్ఫుల్ యూరినేషన్ రావడం గమనిస్తుంటాం. రికరెంట్ అర్జెన్సీ రావడం, కొంతమందికి యూరిన్కి వెళ్తారు, అటెండ్ అవుతారు, మళ్ళీ వస్తారు, వెళ్తారు, అటెండ్ అవుతారు, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, నాసియా, వామిటింగ్ సెన్సేషన్ రావడం కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం. అది మనకు డల్, ఇవన్నీ ఏ సిమ్టమ్స్ లేకుండా చాలామందికి డల్ ఏకింగ్ పెయిన్ ఉండి ఓన్లీ జస్ట్ బ్యాక్ ఏకే కానీ నెగ్లెక్ట్ చేస్తున్న కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో అలాంటి కేసెస్కి మనకు అప్ టు 12 mm, 15 mm అయ్యేంత వరకు కూడా మనకు కండిషన్ కనుక్కోకుంటుంటాం. దాన్ని స్టాగ్నాన్ స్టోన్స్ అంటాం. దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ జనరల్ బాడీ చెకప్లో కూడా బయటపడిన కండిషన్స్ కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం. అదే కనుక యూరినరీ బ్లాడర్లో ఉంటే కనుక అర్జెన్సీ పెరగడం, ఫీవర్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఫీవర్ విత్ చిల్స్ రావడం అని గమనిస్తుంటాం. యూరిన్ ఎగ్జామినేషన్ చేసే వాళ్ళకి బ్లడ్ రావడం, నెక్స్ట్ పస్సు రావడం కూడా గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో వైల్ ట్రావెలింగ్ విత్ యూరినరీ ట్రాక్ నుంచి ట్రావెల్ చేసేటప్పుడు సివియర్గా వామిటింగ్ సెన్సేషన్, డబుల్ బెండింగే కొట్టుకునే ఛాన్సెస్ కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో చాలామంది కిడ్నీ స్టోన్స్ అనగా నా పెయిన్ ఉంటేనే మా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి లేకుంటే లేవు అని అనుకుంటారు. బట్ నో, ఓన్లీ జనరల్ చెకప్లో కూడా డల్ ఏకింగ్ పెయిన్ ఉంటూ కూడా బయటపడే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తామండి.
అండ్ మేడం ఎప్పుడు కిడ్నీ రాలంటే ఎక్కువగా మగాళ్ళలో గమనిస్తుంటాం, ఓన్లీ మగాళ్ళలోనే అవుతూ ఉంటాయా, ఆడవాళ్ళలో కాదు? అలా ఏం లేదండి. యాక్చువల్గా మోర్ చూస్తుంటే జెంట్సే కనిపిస్తూ ఉంటాయి. ఎస్ కామన్గా అయితే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి నార్మల్గా వచ్చే కండిషన్స్ ఉంటూ ఉంటాయి. కాకపోతే మేల్స్లో కంపేర్ టు ఫీమేల్స్ అదర్ హార్మోన్ డిజార్డర్స్ ఏ విధంగా ఫీమేల్స్ ఎక్కువగా ఉంటాయో మేల్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేర్ టు అదర్ అంటే డయాబెటిక్ లాంటి కండిషన్ కానీ, హైపర్ టెన్షన్ లాంటి కండిషన్ కానీ, స్మోకింగ్ కానీ ఎక్కువ అంటే నవడేస్ ఈక్వల్గా ఇద్దరు స్మోక్ కానీ అది కానీ హ్యాబిట్స్ రేట్ పెరుగుతున్నాయి. బట్ స్టిల్ అలాంటి డీహైడ్రేటివ్ కండిషన్స్ ఎక్కువగా మేల్స్లో ఉంటాయి కాబట్టి ఆ కండిషన్స్ వాళ్ళకి ఎక్కువ గమనిస్తుంటాం. బట్ నవడేస్ రేషియో ఇద్దరికి ఈక్వల్గానే నవడేస్ పెరుగుతున్నాయి. నాట్ ఓన్లీ మేల్స్ అండ్ ఫీమేల్స్ అని కాకుండా చిన్న పిల్లల్లో కూడా మనకి ఎక్కువ కిడ్నీ స్టోన్స్ మనం నవడేస్ గమనిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే రాళ్ళు చాలా మందిలో అవుతాయి, కాకపోతే ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి నొప్పి వస్తుంది అంతే. ఇప్పుడు అందరూ ఆరోగ్యవంతుల్లో కూడా అవుతూ ఉంటాయి, మూత్రం వెళ్ళిపోతూ ఉంటాయి. నో నాట్ లైక్ దట్. సైజు పెద్దగా ఉంటేనే సిమ్టమ్స్ అన్నారు. ఈవెన్ ద 5 mm సైజ్ ఉన్నా కూడా అది త్రూ యూరినరీ ట్రాక్ట్ వెళ్ళేటప్పుడు సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరిలో మనకు స్టోన్ ఫార్మేషన్ రాదు. ఎవరికైతే మెటబాలిజం డిస్టర్బెన్సెస్ ఉంటాయో వాళ్ళకే స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హెరిడిటరీ వల్ల కానీ, టెండెన్స్ ఉన్నా కానీ, డీహైడ్రేటిక్ కండిషన్స్ కంటిన్యూగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఓన్లీ డల్ ఏకింగ్ పెయిన్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి అప్ టు 15 mm 12 mm ఉన్నా కూడా తెలియకుండా ఛాన్సెస్ ఉంటాయి. అది మన కిడ్నీలో అప్పర్ పోల్లో కానీ లోయర్ పోల్లో డిపాజిట్ అయి ఉందనుకోండి, మనకు ఐడియా ఉండదు. సో జస్ట్ బ్యాక్ పెయినే కదా, ఈరోజు ఎక్కువ వర్క్ చేస్తున్నా కదా అని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేసే కండిషన్స్ ఉంటాయి. అలాంటి వారిలో ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి స్టోన్ ఫార్మేషన్ అవుతుందని కాదు, ఆ టెండెన్సీ కానీ ఆ యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగే వాళ్ళలో ఈ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అమ్మకో నాన్నకో ఉంటే ఖచ్చితంగా పిల్లలకు వచ్చేస్తాయి ఛాన్సెస్ మోర్ దెన్ 50 to 70%. ఇప్పుడు సింగిల్ పేరెంట్స్ ఉంటే కనుక 50%, ఇద్దరికి ఉంటే కనుక మోర్ దెన్ 80% వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓహో, సో రైట్. మరి ఇప్పుడు రాళ్ళకి సంబంధించి అయితే ఒక్కసారి వాళ్ళకి అయ్యాయంటే ఓ 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు, మళ్ళీ అవుతుంది, మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత ఇంకా వాళ్ళకి రాళ్ళు ఉంటాయి అన్నట్టుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంతేనా? ఇక రీకరింగ్ ఎందుకు అసలు రాకుండా ఉండదా? లేదు, యాక్చువల్గా అయితే కిడ్నీ స్టోన్స్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి రికరెన్స్ వస్తూ ఉంటాయి. అక్కడ మీకు హోమియో చికిత్స వల్ల డెఫినెట్గా మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియో చికిత్స దట్టు హోమియో కేర్ ఇంటర్నేషనల్ మనకు జెనెటిక్ కాన్స్టిట్యూట్ సిమ్లం ఇవ్వడం వల్ల టెండెన్సీ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది మీరు అన్నట్టుగా 1 year కాదు, 6 monthsలో రిపీట్ అయిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. లాస్ట్ టైమే సైజ్ పెద్ద ఉందని, సివియర్ పెయిన్ వచ్చిందని నేను లిథోట్రిప్సీ చేయించుకున్నాను, సర్జరీ చేసినారు, మళ్ళీ అగైన్ 6 months తర్వాత మళ్ళీ వచ్చింది అని చెప్తుంటారు. సో అలాంటి కండిషన్ వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి ఏంటి అంటే ఇప్పుడు రికరింగ్ అండ్ ట్రిగ్గరింగ్ అండ్ టెండెన్సీ ఉంటుంది. ఎవ్రీ 6 months కానీ, ఎవ్రీ ఇయర్లీ కానీ, ఎవ్రీ సమ్మర్లో వస్తాయండి చెప్తుంటారు చాలామంది, ఎవ్రీ వింటర్లో వస్తుంటండి, ఎవ్రీ 6 months రిపీట్ అవుతుందని అంటూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో మనకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చండి. సో మనం ఇచ్చే జీసీఎస్ మెథడ్ వల్ల ట్రిగ్గరింగ్తో పాటు రికరింగ్ అనేది లేకుండా ఉన్నది కరిగిపోయి బయటకు రావడం నాన్ సర్జికల్లీ. సో అంటే మనకి అప్ టు 8 to 10 mm ఉన్న కేసెస్ సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే పెయిన్ తగ్గుతూ క్రష్ అయిపోయి స్టోన్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది 4 mm, 6 mm, 8 mm ఉంటే కొన్ని డేస్లోనే మనకు అవి చేంజెస్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. పడిపోయి పేషెంట్ తీసుకొచ్చి చూపిస్తుంటాడు పడిపోయినాయండి కూడా. ఎట్ ది సేమ్ టైం సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు మళ్ళీ ఎవ్రీ 6 months వచ్చిన కేసెస్ కానీ, ఎవ్రీ 1 year వచ్చిన కేసెస్ కానీ రాకుండా తత్వాన్ని అంటాం, టెండెన్సీ రిమూవ్ చేసే కండిషన్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ వై ఎప్పుడైతే మనం చూసింగ్ ఆఫ్ సిస్టమ్ కనుక తీసుకుంటామో, ప్రిస్క్రిప్షన్ వైజ్ కానీ మెడికల్ పార్ట్ కానీ తీసుకుంటాం, కరెక్ట్ కనుక చూస్ చేసుకుంటే మనకు ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉన్నది కరెక్షన్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ లేకుండా తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వల్లనే మనకు సీకేట్ లాంటి కండిషన్ వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి నెగ్లిజెన్స్ వల్ల. సో అలాంటి కండిషన్లో కూడా మీకు హోమియో చికిత్స వాళ్ళకు మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే పూర్తిగా పోయిన కేసులు ఏమైనా ఎక్కడైనా 100% ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. శాశ్వత పరిష్కారాలనే ఉంటాయండి. ఓకే, అంటే మళ్ళీ మళ్ళీ రావడము ఆ వ్యాధి లక్షణమా లేదా కాస్త ఇక్కడ పేషెంట్స్ నిర్లక్ష్యం కూడా ఏమైనా? రెండు ఉంటాయండి. హెరిడిటరీ ఉంటాయి. టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమంది డైట్ ఫాలో అవుతారు, కొంతమంది డైట్ ఫాలో అవ్వరు. ఇప్పుడు కాల్షియం ఆక్సిలేట్ కానీ, కాల్షియం ఫాస్ఫేట్ కానీ, లేకుంటే యూరిక్ యాసిడ్ కానీ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంటాయి కదా. సో ప్రోటీన్ ఈజ్ గుడ్. ఇప్పుడు మనం కరోనా విన్నప్పుడు ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలండి, దట్ ఈస్ గుడ్. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంజైమ్ మన బాడీలో ప్రోటీన్ ద్వారానే ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లైఫ్ లాంగ్ దే కాంట్ స్టాప్ ద ప్రోటీన్ ఇంటేక్. కంపల్సరీ మన బాడీ నీడ్స్, బాడీ మజిల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మన ప్రోటీన్ రిక్వైర్మెంటే. సో కంప్లీట్గా 100 మనం స్టాప్ చేయలేము. సో అలా తీసుకోవడం వల్ల కూడా టెండెన్సీ ఉన్న వాళ్ళకి రికరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని కేసెస్లో ఏంటి అంటే ఎక్కువగా డీహైడ్రేటివ్ జ్యూసెస్ తాగుతుంటారు, కాఫీ, ఎక్సెసివ్ కాఫీస్ కానీ, టీ కానీ తీసుకోవడం వల్ల బాడీ తొందరగా డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి ప్రొఫెషనల్లీ దే కాంట్ అవాయిడ్ ద ఎక్స్పోజర్ టు సన్. సో అలాంటి ఈ హాట్ క్లైమేట్స్లో ఎక్కువ వర్క్ చేసేటప్పుడు కోల్ మైన్స్ అనుకోండి, కొన్ని రకాల ఫ్యాక్టరీస్ అనుకోండి, కంపల్సరీ దే నీడ్ టు డీహైడ్రేట్ అవుతూనే ఉంటారు. సో అలాంటి కండిషన్లో బాడీ కండిషన్ వీ కాంట్ స్టాప్.
అండ్ నెగ్లిజెన్స్ వల్ల కూడా కొద్దిగా కావచ్చు, క్రానిక్ స్మోకర్ వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డయాబెటీస్ కంట్రోల్ లేకుండా అన్కంట్రోల్ చేయడం వల్ల కూడా ఎక్సెసివ్ యూరినేషన్ అవ్వడం, ఎక్సెసివ్ స్వెట్టింగ్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. అంటే కొద్దిగా సర్టన్ ఎక్స్టెంట్ మనం అవాయిడ్ చేయలేని కండిషన్, సర్టన్ ఎక్స్టెంట్ పేషెంట్ నెగ్లిజెన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కేసెస్లో ఇందాక నేను చెప్పినట్టు కాల్షియం క్రిస్టల్సే ఫామ్ అయినాయి అనుకోండి, వెరైటీ ఆఫ్ కిడ్నీ స్టోన్ అయితే వాళ్ళకి ఆర్థరైటిస్ కూడా ఉంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే దే నీడ్ కాల్షియం ఫర్ బోన్ స్ట్రెంథనింగ్, విటమిన్ డి కంపల్సరీ కావాలి. అలాంటి కండిషన్లో వాళ్ళు కాల్షియం తీసుకోవాల్సిందే, మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్సెసివ్ కాకుండా మినిమం ఒక ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్లో కనుక తీసుకుంటే వాళ్ళకు కూడా మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రాకుండా మనకు టెండెన్సీ పరంగా అంటే జెనెటికల్లీ కాన్స్టిట్యూషనల్లీ రన్ అవుతున్న డిజార్డర్స్ కూడా మనం కరెక్షన్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎంత ఎర్లీగా దాన్ని కనుక్కొని కనుక మనకు కొన్ని మంత్స్ రెగ్యులర్గా కోర్స్ వాడితే నెగ్లిజెన్స్ లేకుండా కొద్దిపాటి డైట్ అంటే 100% డైట్ నో వన్ విల్ డూ, ఎందుకంటే కంపల్సరీ దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో అది కొంచెం పాటు చేసి తెలిసి తింటే తక్కువ తింటాం, తెలియకుంటే తింటే ఎక్కువ తింటాం. అలాంటి మెయింటైన్ చేసుకుని మెడికేషన్ కనుక వాడితే కంప్లీట్గా మనకు సొల్యూషన్ పొందొచ్చండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ డాక్టర్ గారు. కిడ్నీ రాళ్ళకి సంబంధించి ఇంకొక క్వశ్చన్. రాళ్ళు అవుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటారు, తీసేస్తుంటారు, మళ్ళీ నార్మల్ అయిపోతారు. దాన్ని అంతే సింపుల్గా తీసుకోవాలా? ఎప్పుడైనా రాళ్ళు పెరిగినా లేట్ అయినా కిడ్నీ మీద ఇంకేమైనా దుష్ప్రభావాలు పడే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ అండి. యాక్చువల్ అప్ టు 4 to 5 mm వరకు ఉంటే మన బాడీలో అది మూత్రాలందరూ ఈజీగా వెళ్ళిపోతే వితౌట్ ఎనీ పెయిన్, మైల్డ్లీ పెయిన్ ఉన్నా మనకు నెగ్లిజిబుల్ కండిషన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్ని వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి, చాలా బిగ్గర్ సైజ్ ఉంటాయి, స్టాగ్హార్న్ స్టోన్స్ అనేది. మన డల్ ఏకింగ్ ఉంటే నెగ్లిజెన్స్ వల్ల మనకు చాలా కాంప్లికేషన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది అప్పర్ పోల్ ఆఫ్ ద కిడ్నీ ఉన్న, లోయర్ పోల్ ఆఫ్ ద కిడ్నీ ఉన్న చాలా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనకు సిమ్టమ్ తెలియకుంటే అనేది మోర్ దెన్ 14 mm, 15 mm, 18 mm ఉన్న కేసెస్ కూడా వెళ్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే సో కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో GFR రేట్లో ప్రాబ్లం రావడం అండ్ యూరినరీ అవుట్పుట్ తగ్గిపోవడం, నెఫ్రాన్ అనేది షింక్ అయిపోవడం, GFR అంటే గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాం, అంటే ఫంక్షనింగ్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీస్ నెఫ్రాన్. దాని ఫిల్ట్రేషన్ మనం ఎక్కువగా మనం GFR ద్వారా గమనించే ఛాన్సెస్ ఉంటుంది. మోర్ దెన్ 90% ఉంటే హెల్దీ కిడ్నీ. సో దీనివల్ల ఏమవుతుంది, ఇనీషియల్ వాటర్ రిటెన్షన్ అయిపోవడం, యూరినరీ రిటెన్షన్ అవ్వడం, హైడ్రోనెఫ్రోసిస్ రావడం, హైపర్ టెన్షన్ రావడం, దెన్ ష్రింక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ CKD అంటాం, క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్ అంటాం. దీనివల్ల పైలోనెఫ్రైటిస్ లాంటి కేసెస్ కూడా రావడం, ఫీవర్ రావడం, రికరెంట్ చిల్స్ రావడం, సివియర్గా బ్యాక్ పెయిన్ రావడం, కాళ్ళలో వాపులు రావడం కూడా మనం గమనిస్తుంటాం. సో ప్రోటీన్యూరియా, సో మన బాడీకి ప్రోటీన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే అవసరమైన పదార్థాలు బాడీలో ఉండకుండా బయటకు వెళ్ళిపోతాయి, అనవసరమైన పదార్థాలు పాయిజనస్ సబ్స్టెన్స్ బాడీలో రిటెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అబ్నార్మల్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్ లేకుండా అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల ఆయాసం రావడం, బాడీలో దురద రావడం, కాళ్ళలో వాపులు రావడం అండ్ కలిమిక్ కండిషన్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ హై క్రియాటిన్ లెవెల్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం వింటుంటాం CKD లాంటి కేసెస్, డయాలసిస్కి వెళ్తున్నారండి, క్రియాటిన్ కంట్రోల్ అవ్వట్లేదు, పెరుగుతూనే ఉంటుందండి అంటున్నారు. సో CKD కండిషన్లో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ మనకు కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ అవ్వడం అండ్ కొన్ని రకాల అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. బేసిక్ స్టాగ్హార్న్ స్టోన్స్ లాంటివి ఉంటే కనుక ఇది డ్యామేజ్ అయిపోయి షింక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అప్పుడు మనకు లైఫ్ లాంగ్ మెడికేషన్, లైఫ్ లాంగ్ డయాలసిస్, లైఫ్ లాంగ్ హైపర్ టెన్షన్కి మెడిసిన్స్ వాడడం అండ్ కిడ్నీ రిమూవింగ్ అయ్యే కండిషన్ కూడా మనకు గమనించే కేసెస్ ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ మనకు స్లోగా గమనించిన బట్ ఎండ్ ఆఫ్ ద పీరియడ్ మనకు కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రాలే కదా నెగ్లెక్ట్ చేయకూడదు, చేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ మనకు చాలా ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఇదన్నీ మనకు 40 తర్వాతనే 50 తర్వాతనే వస్తాయి కదండి అని కాదు. సో ఎంత మన కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అయిపోయి సైజ్ పెద్దగైనప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, 20+ కావచ్చు, 30+ కావచ్చు, అదర్ కోమార్బిడ్ కండిషన్స్ లేకున్నా సరే. సో ఓన్లీ కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అయిన కండిషన్స్ చాలా చూసామండి. సో హైపర్ టెన్షన్ పెరిగిపోయి కాళ్ళలో, కొంతమంది కాళ్ళలో వాపులు వస్తున్నాయని చెప్తుంటారు ఫ్రీక్వెంట్గా, నడవగానే ఆయాసం వస్తుంది అని అనుకుంటారు. సో అనిమికే కదా అంటారు. నో, అనిమిక్ ఈజ్ ఓన్లీ నాట్ రీజన్. కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అయినా కూడా వాళ్ళకి కాళ్ళలో వాపులు రావడం, ఎందుకంటే ప్రోటీన్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫోమీ యూరిన్ రావడం అనేది గమనిస్తుంటాం. సో అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ డే బై డే. దానివల్ల ఇది కంటిన్యూ కొన్ని వారాలు కానీ కొన్ని రోజులు కనుక వస్తే డెఫినెట్లీ దే నీడ్ టు చెక్అవుట్. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాల్సిందే. కొంతమందికి బీపీలో ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. సో అంతా బాగానే ఉందని, నేను సాల్ట్ తక్కువనే తీసుకుంటున్నాను, జస్ట్ బ్యాక్ పెయిన్ వస్తుంది, నాకు బీపీ ఫ్లక్చుయేషన్స్ అవుతూనే ఉన్నాయి, ఇంతకుముందు ఎప్పుడు లేదని చెప్తుంటారు. సో ఇండైరెక్ట్గా కాజిటివ్ ఫ్యాక్టర్. సో కిడ్నీ స్టోన్ ఉండడం వల్ల కూడా అక్కడ బ్లాక్ అవ్వడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్ అయిపోయి హైపర్ టెన్షన్ అయిపోయి ఆల్రెడీ డోస్ వాడుతున్నాను బట్ స్టిల్ సరిపోవట్లేదు, 2 tablets చేశారని నాకు బీపీ మెడికేషన్ అనుకునే కేసెస్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా ఒక రీజన్ మనకి కిడ్నీ స్టోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్రియాటిన్ లెవెల్ మనకు 1.1 బిలో ఉండాలి. వీళ్ళలో
1.5, 1.6, 2, 2.2 అట్లా క్రాస్ అయితే పెరుగుతూనే ఉంటుంది. సో అంటే కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అవ్వడం వల్ల మనకు క్రియాటిన్ బయటకు వెళ్ళాల్సిన పదార్థం సో మన బాడీలో బ్లడ్లో పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మనకు ఆయాసం రావడం కానీ, దురద రావడం కానీ, వాపులు రావడం కూడా గమనిస్తుంటాం. నథింగ్ బట్ క్రానిక్ కిడ్నీస్ డిజీజ్ స్టేజ్ 1, 2, 3, 4 అంటుంటాం. 3rd, 4th స్టేజ్ వస్తే మన దగ్గర కంట్రోల్ అయిపోయి ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ ఎవ్రీ డే కానీ డయాలసిస్కి వెళ్ళే కండిషన్ ఉంటాయి. సో అప్ టు 5, 6 క్రియాటిన్ ఉన్నా కూడా మన మెడికేషన్తో కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో విత్ కోమార్బిడ్ కండిషన్స్ ఆర్ వితౌట్ కోమార్బిడ్ కండిషన్ కూడా దాన్ని కంట్రోల్ చేయవచ్చండి. సో బట్ ఎవ్రీ 6 months కానీ ఎవ్రీ ఇయర్లీ కానీ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎనీ కిడ్నీ స్టోన్స్ ఉన్నా, టెండెన్సీ ఉన్నా, సో రికరెంట్ ఫ్రీక్వెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, బ్యాక్ పెయిన్ వచ్చినా డెఫినెట్లీ దే నీడ్ టు రూల్ అవుట్ ద కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేవండి స్కాన్ అయితే ఒకసారి చేయించుకోవాలండి, తప్పదు. డాక్టర్ గారు, కిడ్నీకి సంబంధించి కూడా ఇంకా ఎక్కువగా వినే మాట సడన్గా కిడ్నీ చెడిపోయిందట, అది మొన్న తెలిసిందట అని అంటారు, తెలిసేసరికి డ్యామేజ్ అయిందట అని అంటారు. ఇది నిజమేనా? మరి అలాగే జరిగితే గనక మరి మనకు ఎలా తెలుసుకోవడం బాగుంటుందని సిగ్నల్స్ ఏమైనా వస్తాయా? అవును, యాక్చువల్గా ఇందాక చెప్పిన సిమ్టమ్స్ కాళ్ళలో వాపులు రావడం, రికరెంట్ ఫీవర్ రావడం, అన్కంట్రోల్డ్ బీపీ ఉండడం, బాడీకి దురద రావడం, ఇలాంటి కండిషన్స్ మనకు వస్తుంటాయి. కొంతమందికి ఆయాసం వస్తుంటుంది. సో ఆయాసం వస్తే అనీమికే కదా, నేను లా ఉన్నాను కదా అనుకుంటారు. సో అది కాదు కండిషన్. ఈ విధంగా రికరెంట్ సర్జెన్సీ రావడం, ఫోమీ యూరిన్ రావడం, ఫీవర్ విత్ చిల్స్ రావడం, సివియర్గా బ్యాక్ పెయిన్ రావడం, లాస్ట్ వీకే వాడానండి యాంటీబయాటిక్, మళ్ళీ నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందని చెప్తుంటారు. సో ఈ విధంగా సిగ్నలింగ్ బాడీ మనకు కంపల్సరీ చేస్తుంది. రాగానే డెఫినెట్లీ వీ నీడ్ టు కన్సల్ట్ అండ్ త్వరగా బాడీ చెకప్ చేయించుకుంటే ప్రతి దాంట్లో మనకు డయాగ్నోస్టిక్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుంటేనే దాని ప్రకారం దాని ప్రోగ్రెస్ కాకుండా అలాంటి డ్యామేజ్ కండిషన్ లేకుండా మనం చూసుకోవచ్చు. సో ఈ ఓవర్ నైట్ అనేది ఇలాంటి కండిషన్స్ మనకి ఎప్పుడూ జరగవు. కొన్ని రోజుల్లో కానీ, కొన్ని మంత్స్లో కానీ, కొన్ని వీక్స్లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తేనే డిజీజ్ పెథలాజికల్లీ అన్కంట్రోల్డ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎంత ఎర్లీగా మనకి సిగ్నల్స్ రాగానే డెఫినెట్గా కన్సల్ట్ అయిపోయి మనకు తరకు చెక్ చేయించుకుంటే దాని పర్పస్ కనుక ఇట్ ఈస్ అ రీజన్ కనుక తీసుకుంటే దాని దగ్గర కనుక మెడికేషన్ పెడితే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ అండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ CKD 8 వచ్చిన కేసెస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు కంపల్సరీ దే నీడ్ టు గో విత్ డయాలసిస్. అప్పటి వరకు ఎవరు చేసినారు, మన కండిషన్ మన నెగ్లిజెన్సీ వల్లనే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకు CKD అనేది ఓవర్ నైట్లో రాదు. డెఫినెట్గా కొన్ని వీక్స్, కొన్ని మంత్స్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఎనీ సిగ్నలింగ్ సిమ్టమ్స్ విచ్ ఈజ్ రికరింగ్ కంటిన్యూస్లీ, బ్యాక్ పెయినే కావచ్చు, రికరెంట్ ఫీవరే కావచ్చు, అన్కంట్రోల్డ్ బీపీనే కావచ్చు, స్లీప్లెస్ నైట్సే కావచ్చు, కాళ్ళలో వాపులే కావచ్చు, ఊరికే యూరినడమే కావచ్చు, అండ్ ఎన్యూరియా. సో అవుట్పుట్ యూరిన్ లేదంటే దట్ ఈస్ ఇంకా సివియర్ కండిషన్ అండి. సో యూరిన్ అవుట్పుట్ సరిగా రాకపోవడం అనేది కూడా వన్ ఆఫ్ ద డేంజరస్ సిగ్నల్. సో ఇలాంటి ఏ కండిషన్స్ ఉన్నా ఎంత ఎర్లీగా మనకు కన్సల్ట్ అయిపోతే అంత తొందరగా రికవరీ చేసుకోవచ్చు అండి. మళ్ళీ రాళ్ళ విషయానికి వస్తే, ఒక రాళ్ళు ఉంటే కనుక సర్జరీ అవసరం లేకుండా హోమియోలో కరిగించుకునే అవకాశం ఉంటుందా అలోపతితో పోలిస్తే? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్ అంటే చాలామంది ఏమంటే హోమియోపతి వల్ల పెయిన్ వస్తుంది కదండి, పెయిన్ తగ్గదు, స్లోగా ఫస్ట్ నేను సర్జరీ చేయించుకొని దాని తర్వాత మందులు వాడతా అంటారు. లేదండి. సో డేస్లో కూడా మన కిడ్నీ స్టోన్స్ పడిపోయిన కేసెస్ ఉన్నాయి. సో 6 mm 8 mm ఉన్న కేసెస్లో పెయిన్లెస్ కండిషన్లో క్రష్ అయిపోయి బయటకు వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. కొన్ని డేస్లో పడిపోయిన కేసెస్ ఉన్నాయి. పెయిన్ అనేది మెడిసిన్ స్టార్ట్ అవ్వగానే మీకు పెయిన్లో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అప్ టు 14 mm 12 mm వరకు కూడా మనకు వితౌట్ ఎనీ సర్జరీ కిడ్నీ స్టోన్స్ క్రష్ అయిపోయి అండ్ వాపులు తగ్గడంతో పాటు బీపీ కంట్రోల్ అవుతుంది. దాని వచ్చే కాంప్లికేషన్ లేకుండా కిడ్నీ ఫంక్షనింగ్ యూనిట్ని నార్మల్గా మెయింటైన్ చేసే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. సో డెఫినెట్లీ మీకు నాన్ సర్జికల్లీ హోమియోపతి వల్ల కిడ్నీ స్టోన్స్ పడిపోవడంతో పాటు మళ్ళీ రికరెన్స్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చండి వితౌట్ ఎనీ సర్జరీ. రైట్ డాక్టర్. ఇక కిడ్నీకి సంబంధించి ఇంకా రాళ్ళు కాకుండా తరచుగా వచ్చేది, ఎక్కువగా వచ్చే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో యాక్చువల్గా హైపర్ టెన్షన్ కింద కేసెస్ మనది ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ తీసుకుంటే మనకి ఫిల్ట్రేషన్ ఈజ్ అ బేసిక్ రీజన్ అండ్ మనకు బీపీని మెయింటైన్ చేస్తుంది అండ్ హిమోగ్లోబిన్. కాబట్టి సో ఎప్పుడైతే అది అబ్నార్మల్ కండిషన్కి వెళ్తుందో ఇందాక చెప్పినట్టు హైపర్ టెన్షన్ అన్కంట్రోల్ రావడం అండ్ కిడ్నీ వాపు రావడం, హైడ్రోనెఫ్రోసిస్ అంటూ ఉంటాం, అండ్ పైలోనెఫ్రైటిస్, దీనివల్ల మనకు ఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తుంటాం. దానికి తోడు రివర్సిబుల్గా కార్డియాక్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కిడ్నీ సర్టన్ ఎక్స్టెంట్ బీపీని మెయింటైన్ చేయడంతో పాటు కార్డియాక్ కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆయాసం రావడం. సో ఆయాసం అనేది ఓన్లీ లంగ్స్ వల్ల కాదండి, కిడ్నీ వల్ల కూడా మనకు ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అస్తమా ఏ విధంగా అయితే కార్డియాక్ అస్తమా ఉంటుందో, లంగ్స్ అస్తమా ఉంటుందో, కిడ్నీ వల్ల కూడా ఆయాసం రావడం. ఎందుకంటే హైపోకాలమిక్ కండిషన్లో సో డైరెక్ట్ మనకు మజిల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో బాడీ స్వెల్లింగ్, కాళ్ళలో స్వెల్లింగ్ రావడం, CKD లాంటి కండిషన్ రావడం కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ షింక్ ఫెయిల్యూర్ ఇన్ నథింగ్ బట్ కిడ్నీ ఇనిషియల్గా వాపు రావడంతో పాటు దాని తర్వాత మొత్తం డ్యామేజ్ అయిపోయి కిడ్నీ సైజ్ చిన్నగా అయిపోయి షింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఉండేది 2 కిడ్నీలు, ఏ ఒక్కటి లేకుండా ఇంకొక దాని మీద బర్డన్ అయిపోయి GFR రేట్ అబ్నార్మల్గా అయిపోయి ప్రాబ్లం కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో మనకు బాడీలో
మలిన పదార్థాలు పేరుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ దో మనకు 2 కిడ్నీస్ ప్లేస్లో 1 కిడ్నీ నార్మల్ ఫంక్షన్ చేసినా కూడా బడన్ ఎక్కువైపోయి ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 2 ఆర్ మేజర్ దానికి రీప్లేస్మెంట్ వరకు నిన్న కేసెస్ ఉంటాయి. కిడ్నీ రీప్లేస్ చేయాలండి, ఇట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అని చెప్తూ ఉంటారు. అది GFR బిలో 40 బిలో 30% కనుక పడిపోతే, మనకు హెల్దీ అయితే కనుక మోర్ దెన్ 85% GFR రేట్ ఉంటే దట్ ఈస్ హెల్దీ కిడ్నీ. అది తగ్గుతూ ఉంటుంది ఈ CKD లాంటి కేసెస్లో. అప్పుడు కూడా మనం కరెక్షన్ చేసుకొని 50 to 60% కనుక మెయింటైన్ చేసుకున్నా మన కిడ్నీ రీప్లేస్మెంట్ రికరింగ్ లేకుండా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇలాంటి కండిషన్లో చాలా మందికి ఈవెన్ దో డయాలసిస్ వెళ్ళిన కేసెస్ కూడా మన దగ్గరకు వచ్చి నార్మల్ కండిషన్స్ వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ ఉన్న డయాలసిస్ మంత్లీ వన్స్కి వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. క్రియేటిన్ లెవెల్ అనే కంట్రోల్లోకి వచ్చిన కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ కిడ్నీస్ మెయింటైనింగ్ రీప్లేస్ అన్న కేసెస్ కూడా కిడ్నీ ఫంక్షనింగ్ని నార్మల్గా అంటే సర్టన్ ఎక్స్టెంట్ ఇప్పుడు 50% దగ్గర మన దగ్గరకు వచ్చిన అనుకోండి 60 to 70% కానీ మెయింటైన్ అయిన కేసెస్ ఉన్నాయి. అంటే సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే రీప్లేస్ లేకుండానే రన్నింగ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయండి. అండ్ డాక్టర్ గారు, రాళ్ళకి సంబంధించి ఇంకో డౌట్. రాళ్ళు వచ్చాయని చెప్పి ఏదో ఒక దాంట్లో ఎక్స్రే తీసినప్పుడు ఏదో పని ఉన్నప్పుడు చెప్తారు, బట్ అప్పుడు పెయిన్ లేదు కదా అని వాళ్ళు అప్పుడు చేయించుకోరు. చూసి 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 పెయిన్ వచ్చినప్పుడు చేయించుకుంటారు. ఇది ఎంతవరకు మంచిది? సైజ్ మాత్రమే పెరుగుతుందా? అట్లా లేట్ చేయడం వల్ల ఇంకేమైనా ప్రభావం ఉంటుందా? సో డెఫినెట్గా కాంప్లికేషన్స్ వస్తాయండి. ఇప్పుడు ఎనీ ఫారిన్ పార్టికల్, ఇప్పుడు మన ఇంట్లో ఎగ్జాంపుల్ మన ఇంట్లో చుట్టాలే వచ్చారనుకోండి, 1 day ఈజ్ ఎనఫ్, 2 days ఎనఫ్, మోర్ దెన్ 15 days ఉంటుంది దాని తర్వాత. సో డిస్టర్బెన్సెస్ స్టార్టెడ్ ఇన్ అవర్ హోమ్. సిమిలర్ థింగ్ కిడ్నీలో కూడా అంతే. చిన్న స్టోన్ వచ్చిందని నెగ్లిజెన్స్ చేయకుండా, అది కనుక ఫారిన్ పార్టికల్ మన బాడీలో ఉండి డిపాజిట్ అవుతున్న కొద్ది దానికి పెరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా ఇందాక చెప్పిన అన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఎంత దాని వరకు మనకు ఫుడ్ పెట్టుకుంటూ పెరిగిన తర్వాత నొప్పి వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రం ఇందాక చెప్పిన అన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేసే పాసిబిలిటీస్ పెరుగుతాయండి. సో ప్రాబ్లం అని తెలిసినప్పుడు ఇంత తొందరగా దాన్ని కనుక కరెక్షన్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కంట్రోల్ అయిపోయి రికరెన్స్ లేకుండా మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.